ఫస్ట్ మీలో ఎంతమందికి కళ్యాణ్ అండ్ శ్రీజ రిలేటెడ్గా హౌస్లో వాళ్ళు కళ్యాణ్ 3 వారాల నుంచి సరిగా ఆడలేదులే, కళ్యాణ్ నాగార్జున సార్ కూడా పెద్దగా అప్రిషియేట్ చేయట్లేదులే, ఏముందులే నెగిటివ్లో ఉంటున్నాడులే అనేసి టార్గెట్ చేస్తున్నట్టు, శ్రీజ రిలేటెడ్గా దివ్య నిఖిత గారు ఆల్రెడీ బయట నుంచి చూసి ఇచ్చారు కాబట్టి అండ్ ఆ టైంకి కళ్యాణ్ కూడా ఏమీ లేదు. దివ్య నిఖిత గారు ఎంటర్ అయ్యే టైంకి కళ్యాణ్ది శ్రీజ గ్రాఫ్ అధఃపాతాళంలో ఉండే, అది చూసి మేబీ అలాగే ఉందిలే అనే ఉద్దేశంతోనే వాళ్ళకి అగెనెస్ట్గా వెళ్తున్నారు అని మీలో ఎంతమందికి అలా అనిపించిందో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయాలి. నాకు రాను అలాగే అనిపిస్తుంది. అండ్ హౌస్ మేట్స్ కూడా వీళ్ళిద్దరిని టార్గెట్ తెలియకుండానే చేస్తున్నారు. ఇంటెన్షనల్గా వీళ్ళని టార్గెట్ చేయాలన్న ఉద్దేశం ఉందో లేదో తెలియదు, కానీ తెలియకుండా వీళ్ళ గురించే మాట్లాడుకుంటూ వీళ్ళని హైలైట్ చేస్తూ ఉన్నారు. నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసలో అది క్లియర్గా కనపడింది ఫేవరెటిజం. అదేంటి అనేది నిజాలని ఖచ్చితంగా చెప్తాను. అన్నీ చూసి అన్సీన్లో కూడా యాడ్ చేసుకుంటూ నీట్గా చెప్పుకుంటూ వస్తాను. దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. 1.5 lakh మాత్రమే ఉంది. ఈ సీజన్లో అయిపోద్ది. మీరు తలుచుకుంటే ఈ వీడియోకే అయిపోద్ది. మీరు తలుచుకోరు, ఎందుకంటే నేను ఆనందపడడం మీకు ఇష్టం లేదు. మీకు అదొక నేను రోజు అడుక్కోవాలి మిమ్మల్ని, అది మీకు ఆనందం. సరే కానండి, ఏం చేద్దాం, అవ్వదు కదా. అడిగింది అమ్మాయినా పెట్టదు, మీరు అడిగినా పెట్టట్లా. ఏంటో ఒకసారి సబ్స్క్రైబ్ నా ముఖాన్ని పెట్టండి. నేను ఎన్నిసార్లు అడిగినా పెట్టేదిలే. ఎన్ని క్రింజ్ వీడియోలు చేసినా కూడా నా మీద జాలి కలగట్లే. చూడండి ఎటువంటి వీడియోలు చేసేవాడు ఆదిరెడ్డి, ఉండేవాడు. ఎంత క్రింజ్ వీడియోలు చేస్తుండో, మీకు ఏదో ఎంజాయ్ చేద్దాము, ఎంటర్టైన్ చేద్దామని. చూడండి, ఇన్స్టాగ్రామ్ అయినా చూడండి, కింద కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 2 క్రింజ్ వీడియోలు చేశాను. ఆ 2 దాదాపు 2 మిలియన్ పోయాయి. బీభత్సమైన వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా, అందరూ షేర్ చేసుకుంటున్నారు. అంతా మీరైనా చూడండి, ఫాలో అయ్యి ఒకసారి చూడండి. అండ్ స్టార్ట్ చేసే ముందు కమాన్ కొట్టండి, లైక్లు కొట్టండి. అట్లీస్ట్ ఒక 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నిన్న ఏంది స్వామి మీకు ఒక్కోసారి పిచ్చి పట్టద్దేమో అనకూడదు, కానీ మన ఫాలోవర్స్కి ఒక్కోసారి పిచ్చి పట్టద్ది. 10,000 లైక్స్ అడిగితే 20,000 లైక్స్ ఇచ్చారు. ఏం చేయాలి మిమ్మల్ని? థ్యాంక్ యూ సో మచ్. 10,000 లైక్స్ అడిగితే 20,000 లైక్స్ ఇచ్చారు నేను వీడియోకి. ఈ వీడియోకి కూడా 10,000 లైక్స్ ఇస్తున్నా. 10,000 నిమిషాలు. ఓకే, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బేసిక్గా హౌస్ లోపల జరిగే ఈక్వేషన్స్ అన్నీ క్లియర్గా మారిపోతున్నాయి డే బై డేకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజాకి మంచి రోజులు రాబోతున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ హౌస్లో అయినా, ఏ బిగ్ బాస్ సీజన్స్లో అయినా ఒక ఇద్దరు గురించి కానీ ఒకరి గురించి కానీ హౌస్ అంతా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే తెలియకుండా క్లియర్గా ఆడియన్స్లో ఆ పర్సెప్షన్ మారిపోద్ది. వీళ్ళ మీద కొందుకు వస్తుంది. వీళ్ళకి క్లియర్గా ఒక పర్టికులర్ సిస్టమేటిక్గా ఒకటి జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. ఏం జరిగిందంటే, వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు, ఏదో మాట్లాడారు. అది ఇమానియల్ ముందు మాట్లాడారు. ఇమానియల్ తీసుకెళ్ళి అందరికీ చెప్పాడు. ఇవంతా జరిగిన తర్వాత వీళ్ళు ఆ ప్లాన్లో ఉండాల, ఆ ప్లాన్ ప్రకారం పోకుండా మళ్ళీ మార్చుకున్నారు. యాక్చువల్గా బేరీ చేసుకున్నారు, అది ఇది ఏదైనా అవ్వచ్చు అనేసి అనుకుని తర్వాత మార్చుకున్నారు. ఇదంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాను. దానివల్ల వీళ్ళకి టార్గెట్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా వీళ్ళని తీసేస్తాం, వీళ్ళొద్దు, వీళ్ళు కన్నింగు, అసలు కళ్యాణ్కి బుర్రే లేదు, దివ్య నిఖిత అక్కడ జైలు దగ్గర మాట్లాడారు. సో వీటన్నిటి వల్ల వీళ్ళు ముందుగానే టాస్క్లో వీళ్ళిద్దరిని ఎట్లా ఉన్నా తీసేయాలనే ప్లాన్ వేసుకున్నది ఉంది. ప్లస్ వీళ్ళు వేసుకున్న ప్లాన్ మళ్ళీ మార్చుకున్నది ఉంది. ఓవరాల్గా వీళ్ళిద్దరు ఏదో కన్నింగ్ ప్లాన్ వేశారన్నట్టు హౌస్ మేట్స్ అందరూ డీల్ చేస్తూ ఉన్నారు. నిన్న నైట్ అంతా అదే జరిగింది. దాని గురించి క్లియర్ కట్గా నేనే వివరిస్తాను. అండ్ వాళ్ళు కూడా దొరికిపోయారు. ఆ దొరికిపోయిన సిచ్యువేషన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అర్థమవుద్ది. అర్థమైతే నా వర్షన్ కరెక్టే అవ్వాలనిపిస్తే వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే టైం ఫ్రేములు పెట్టండి అబ్బా. 0.25లో ఆదిరెడ్డి 2.39లో ఇలా మాట్లాడాడని అప్పుడు చూసేవాళ్ళు చూస్తారు. ఫస్ట్ డిమాన్ పవన్ రితుతో మాట్లాడుతున్నాడు. డిమాన్ పవన్ నాకు నచ్చుతున్నాడు. డిమాన్ పవన్ ఈజ్ వెరీ గుడ్. డిమాన్ పవన్ విషయంలోనే శ్రీజ నాకు నచ్చట్లా. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, రోజు చెప్తాను. డిమాన్ పవన్ విషయంలో శ్రీజ ఎందుకు నచ్చలేంటే, డిమాన్ పవన్ శ్రీజకి చేయాల్సిన అన్నీ చేశాడు. సేవ్ చేశాడు, ఇమ్యూనిటీ ఇచ్చాడు, నిన్న బెస్ట్ ప్లేయర్ ఇచ్చాడు, దాంతోపాటు చికెన్ ఇచ్చాడు, ప్రతిసారి సపోర్ట్గానే నిలబడుతున్నాడు, మధ్యలో ఉన్నాడు. తనని ఈవిడ తోసినా కూడా ఈవిడిని కిందకు తోసేటప్పుడు డిమాన్ పవన్ ఏమంటాడు తెలుసా? బట్ డిమాన్ పవన్ బంగారం అయ్యా, మీకు అర్థం కావట్లా. డిమాన్ పవన్ ఇస్ వెరీ గుడ్ క్యాండిడేట్. ఆ పులిహోర అనేది వదిలేస్తే మిగతాదంతా టూ గుడ్. ఎందుకంటే ఆ రోజు శ్రీజ ఇతన్ని తోయడానికి హెల్ప్ చేస్తుంది భరణి గారితో పాటు అందరికీ. ఆ టైంలో కింద దిగిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు, బెడ్ కింద ఉండి మీరు కూడా లాగేయచ్చు వాళ్ళని కావాలంటే అన్నప్పుడు నేను ఎవరిని లాగనంటాడు. ఆ కోపమే పెట్టుకోవట్లేదు, మనసులో పెట్టుకోవట్లేదు. అది మేబీ ఇంటెన్షనల్గా చేస్తున్నట్టుగా అనిపించలేదు, అంత తెలివైనోడని అనిపించలేదు. మంచోడు, పోనీలే అనుకుంటున్నాను, గేమ్ ఇస్ గేమ్ కదా, ఏముందులే అన్న ఫీలింగ్లో ఉంటున్నాడు. నిన్న బెస్ట్ ఇచ్చాడు. ఈరోజు బయటకు కూర్చొని రీతు చౌదరితో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. రీతు చౌదరి ఏమంటున్నాడంటే, వీళ్ళు ఎలా అంటారు స్వామి, వీళ్ళకి గ్రడ్జ్ ఉంది, వీళ్ళకి కోపం ఉంది, ఏంటి నాకు అర్థం కాలేదు, ఎందుకు అంత కోపం? కళ్ళతో పెట్టుకుని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ అని.
రీతు శ్రీజ ఏం ఆడింది, శ్రీపతి తనకి ఇవ్వాల్సినంత ఇవ్వలేదంట, తనకున్న రేంజ్కి తగ్గట్టు ఇవ్వలేదంట. ఆవిడ అన్నదానికి భయంకరమైన నైస్ పంచ్ వేస్తాడు డెమాన్. ఏమంటుందంటే రీతు ఫస్ట్ డెమాన్ అంటాడు రీతుతో, 2 గేమ్స్లో బాగానే ఆడింది కదా, తను 2 గేమ్స్ ఆడితే 2 గేమ్స్లో బాగానే ఆడింది కదా, అంతేకాని ఇంకా పొటెన్షియల్ ఉండాలి. ఆవిడ నిన్న చెప్పిన రీజన్ అదే, ఇంకా పొటెన్షియల్ ఉండాలంటే కరెక్ట్ కాదు కదా రీతు. పొటెన్షియల్ ఉండాలి అంటే అని చేయలేం కదా, ఎంతవరకు ఆడిందో చూడాలి, కానీ ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా బాగా ఆడాలంటే ఎట్లా? ఇప్పుడు నువ్వేం చేసావు, బెడ్ గేమ్లో నువ్వు కింద పడ్డావు, నువ్వు నీ ఇంకా పొటెన్షియల్ చూపించాల్సింది, అవుట్గా ఉండాల్సింది, నీ పొటెన్షియల్ అంత కాదు, ఇంకా ఎక్కువ పొటెన్షియల్ అని నేను చేస్తే అట్లా ఉండకూడదు. ఆడినంతవరకు ఎంత ఆడిందని చూడాలి. అప్పుడు డెమాన్ ఇంకో మాట, బాత్రూమ్కి వెళ్తాడు. బాత్రూంలో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బాత్రూంలో కళ్యాణ్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడే డెమాన్ వెళ్ళి హక్ చేసుకొని గేమ్ మీద పెట్టు రేపు, ఓకే నో ప్రాబ్లం అనేసి హక్ చేసుకొని కన్సోల్ చేసి వెళ్తాడు. బాగా అనిపించింది. తర్వాత తనూజ కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంది. ఏం డిస్కషన్ అంటే ఏందో జామ్ అయింది లైట్లు. సో కళ్యాణ్ తనూజ డిస్కషను, తనూజ వచ్చి పోనీలే వదిలే ఎందుకు ఊరికే డిస్కస్ చేస్తాం, ఇంకో మాట ఎక్కువ ఆలోచించుకో, మళ్ళీ చెప్తున్నా రేపు ఆడుదాం, నో ఎక్కువ ఆలోచించొద్దు. నాకు తెలిసి ఎపిసోడ్లో కళ్యాణ్ ఆలోచించేది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎమోషనల్ అయింది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పెద్దగా చూపించలేదు కానీ ఎపిసోడ్లో చూపించే అవకాశం ఉంది. ఆలోచించొద్దు అని చెప్పింది. తనూజ ఇంకో మాట ఎక్కువ ఆలోచించుకో, ఓకే మళ్ళీ చెప్పి తర్వాత ఇదంతా శ్రీజ దివ్య గొడవ అవుతున్నప్పుడు అయింది. ఈ టైంకి శ్రీజాది దివ్యాది నేను నైట్ లైవ్లో చూసారా, అక్కడ లోపల వాళ్ళు తిట్టుకుంటూ అరుచుకుంటున్నారు. ఇది బాత్రూంలో జరుగుతుంది. కాన్వర్జేషన్ ప్యారలల్గా ఉంది కాబట్టి నేను ఎపిసోడ్ ఇది లైవ్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ నెక్స్ట్ వీళ్ళది అయిపోయి ఇమానియల్ అందరితో మాట్లాడుతూ రేపు బాగా ఆడతారు చూడు వాళ్ళు, రేపు వాళ్ళు బాగా ఆడతారు అనేసి గెస్ చేస్తున్నాడు. నిజంగానే బాగా ఆడారంట. అది మీకు ఆల్రెడీ ప్రోమోలో చూస్తుంటారు, లేదంటే సపరేట్ వీడియో తర్వాత చేస్తాను. ఇమానియల్ ఇంకో మాట, వీళ్ళిద్దరిని ఒక పేరుగా చేస్తారేమో అనుకున్నా. నేను ఈ వర్స్ట్ బెస్ట్ ఇద్దరు లాస్ట్ 2లో ఉన్నారు కదా, 4th 5th ప్లేస్లో ఉన్న వాళ్ళలో వర్స్ట్ ఇచ్చిన వాళ్ళిద్దరిని బెస్ట్ ఇచ్చిన వాళ్ళిద్దరిని ఒక పేరుగా చేసేసి ఏదైనా మ్యాజిక్ చేస్తానేమో బిగ్ బాస్ అని అనుకున్నా. నేను కూడా అనుకున్నాను ఏదైనా చేస్తే చేయొచ్చని. ఆ డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. అలా చెప్తున్నాడు. అప్పుడు సంజన గారు ఫ్లోరా చెప్పాగా మన ఇద్దరం ఏదైనా కూడా నేను వదలనరా, మన ఇద్దరం ఆడదాం గట్టిగా అనేసి చెప్పానుగా సంజన గారు అంటున్నారు. యాక్చువల్గా సంజన గారిది ఏమవుతుందంటే నెక్స్ట్ వీడియోలో చదువుతున్నా, ఆవిడ హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వస్తారేమో అనిపిస్తుంది. అలాగని మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సంజన గారికి ఓట్లు వేసుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను తర్వాత వీడియోలో కూడా చెప్తాను. ఇలాంటి సిచ్యువేషన్లు ఏమవుద్దంటే ఆవిడ వచ్చేస్తారేమో ఇంకేముంది అనేసి ఓట్లు కేర్లెస్ చేసే అవకాశం ఉంది. అలా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షీఈ్ ఇన్ డేంజర్ జోన్, ఓట్లు వేసుకోండి. అది ఆవిడకైతే హెల్త్ అంత ఈజీగా సపోర్ట్ చేయదు, అంత ఫిజికల్ టాస్క్లు ఆడాలంటే కష్టం. ఆవిడ అయినా కూడా ఆడుతున్నారు. నెక్స్ట్ జరిగి శ్రీజ కళ్యాణ్తో మాట్లాడుతూ అతను నా వల్ల ఇవ్వట్లేదు ఏంటి, ఆడట్లేదు అంటారేంటి, నాకు అర్థం కావట్లేదు, 100% నా వల్ల ఇవ్వట్లేదు అంటారేంటి సుమన్ అన్నని, ఏంటిది పర్సనల్ గ్రడ్జ్ అది, లేకుంటే నా వల్ల ఏంటి? ఇది నిజంగానే పర్సనల్ గ్రడ్జా ఏంటో తెలీదు, ఇల్లాజికల్ రీజన్ అండి. శ్రీజ వల్ల సుమన్ శెట్టి గారు ఆడకపోయేది ఏంటి నాకు అర్థం కాల. ఆయన ఆడుతున్నాడు, ఆయన 100% ఇస్తున్నాడు, ఆయన ఇవ్వట్లేదు 100% జస్ట్ బికాస్ ఆఫ్ యూ అంటే దానికి అసలు లాజిక్ ఉందా? ఒక సెకండ్ ఆగండి. పవర్ పోయింది, ఇన్వర్టర్ మంది చిన్న అంత కెపాసిటీ లేదు, పవర్ పోయింది, ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. ఏం ప్యూరిఫైర్ పెడతాను, నా దగ్గర ఫ్యాన్ కూడా లేదా, ఇదే ఉందా, ఏమనుకోవద్దు. సో అయ్యో ఇది పోయిందా, అయ్యో మొత్తం ఎత్తిపోయిందే, ఏమనుకోవద్దండి, సారీ నాది అంతా నాకు బ్యాడ్ లక్ వచ్చింది ఇప్పుడు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏమైందంటే మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ పర్సనల్ గ్రడ్జ్ అనేది చెప్పలేం. మేబీ అగ్ని పరీక్ష నుంచి వాళ్ళకి ఆ రైవల్రీ ఉండడం వల్ల, ప్లస్ వచ్చిన తర్వాత కామనర్స్ కాబట్టి మనం కామనర్స్తోనే గట్టిగా ఆడాలనే ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు దివ్య గారిది. కానీ ఇక్కడ క్లియర్గా నేను నైట్ చెప్పినట్టుగానే దివ్యనిఖిత గారికే వర్స్ట్ పర్ఫార్మెన్స్ సుమన్ శెట్టి గారిదని క్లియర్గా అర్థమై ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరే కదా లోపలికి వెళ్ళి ఆ బొమ్మలు గీసేటప్పుడు ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారితో ఆవిడ లోపలికి వెళ్ళింది. క్లియర్గా బిగ్ బాస్ అంతా గట్టిగా చెబితే ఆ కార్పెట్ మీద ఆ రెడ్ దాని మీద ఉన్నది ఏదైతే ఉందో దాన్ని గీయాలని, అసలు దాని సైడ్ చూడకుండా ఏదో సైడ్ చూసి ఏదైతే చూసి కిరీటం గీశాడు. అండ్ వీళ్ళందరూ కలిసే సుమన్ శెట్టి గారు ఆట తీరుతో ఆయన ఏదంటే ఆడేసాడు అనే సెన్స్తో వాళ్ళందరూ పాటలు పాడుకొని వాళ్ళందరూ ఒకటి రెండు అనేసి అనుకున్నా కామెడీ చేసుకున్నారు. అప్పుడు అర్థం ఏంటి, ఆయన ఆడలేదని తెలుసు.
ఇసక్ గేమ్లో కూడా అవుట్ అయ్యాయని తెలుసు. ఈ టాస్క్లో కూడా ఇలా పట్టిన దాంట్లో ఫస్ట్ అవుట్ అయింది సుమన్ శెట్టి గారి వల్ల శ్రీజ ఓడిపోయిందని తెలుసు. తమ్ముడు డోరేరా తెలుసు, స్టిల్ శ్రీజాని ఇవ్వాలి. అదేం లాజిక్ నాకు అర్థం కాల. అది తప్పే, అది 100% తప్పు. కళ్యాణ్ రిలేటెడ్గా అంటే ఓకే, ఈక్వల్గా ఉంది, కొంచెం వాళ్ళకి ఫేవరెటిజం చూపిస్తారు కాబట్టి తప్పదు. కానీ ఇక్కడ ఈక్వల్గా లేదు, ఫేవరెటిజం కాదు, ఇక్కడ ఓన్లీ శ్రీజ మీద కోపంతోనే తీసేస్తారు. దట్ ఈజ్ ఫర్ షూర్. దాని మీద ఇంకా క్లియర్గా పాయింట్స్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఈరోజు క్లారిటీ ఇస్తాను, ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్, శ్రీజ అవేం పట్టించుకోకు, ముఖం కడుక్కొని వెళ్ళాం, పో పో వద్దు, వదిలేసి అంటే మళ్ళీ శ్రీజ వాళ్ళే నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇదే నేను చెప్పింది, మొత్తం టార్గెటెడ్గా వీళ్ళ మధ్య జరుగుతుంది, వాళ్ళే నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేనేమన్నాను అసలు 4 games కంపేర్ చేస్తే అర్థమైపోద్ది కదా ఎవరు వర్స్ట్ ప్లేయర్ అని. అదే నేను చెప్పింది. ఇసుక గేమ్లో ఆ అమ్మాయి క్యారీ చేసింది ఏంటి, ఇసుక క్యారీ చేసిందా లేదా, సుమన్ శెట్టి గారు పడేశారు, ఓకే, ఆయన వెయిట్ ఓకే, ఇబ్బంది పడతాడు, ఓకే. ఈ గేమ్ పక్కన పెడితే బెలూన్ టాస్క్ కూడా జరిగింది. బెలూన్ టాస్క్లో ఈవిడ వల్ల మిస్టేక్ జరిగిందంటే ఈవిడ వల్ల ఈవిడికి టీంకి జరిగిందంటే మిగతా వాళ్ళకి అందరికీ ఎడ జరుగుద్ది. వీడు ప్లాన్ వేస్తే మిగతా వాళ్ళందరూ ఫాలో అయిపోతే వీడు తోపా, ఈవిడ స్ట్రాటజీ అంటే మిగతా వాళ్ళందరూ డంబా ఎలా అంటారు? అది సంచాలకుని కూడా మిస్టేక్ ఉంది, ఇమానియల్ది మిస్టేక్ ఉంది. ఇమానియల్ ఏం చేస్తున్నాడంటే క్లియర్గా తమ్ముళ్ళు పెట్టినట్టుగా మొత్తం శ్రీజ మీద తోసేదానికి ప్లాన్ చేస్తున్నాడు. అస్సలు నాకు వర్స్ట్ అనిపిస్తుంది, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇమానియల్ అని. ఎందుకంటే అక్కడ క్లియర్గా సంచాలకుని ఆవిడ స్ట్రాటజీ ఇలా ఆడొచ్చా అన్నట్టు అడిగితే మీ ఇష్టం అది అన్నాడు, ఓకే ఆడొచ్చు అన్నట్టుగా అనేసిన తర్వాత నాది కూడా మిస్టేక్ ఉందని యాక్సెప్ట్ చేయట్లా. తెలివిగా శ్రీజ సైడ్ తోయడానికి ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. శ్రీజ తన ప్లాన్ ప్రకారం తను అడిగింది, స్ట్రాటజీ ప్రకారం అవునా కాదా అని అడిగింది. అతను చెప్పిన తర్వాత నాది కూడా తప్పు ఉందని యాక్సెప్ట్ చేయాలి. కానీ మొత్తం శ్రీజ వల్లే వీళ్ళందరూ గేమ్ అంతా స్పాయిల్ అయిందంటే శ్రీజ చెబితే మిగతా వాళ్ళందరూ వినడం ఏంటి? అలా ఏమన్నా డంబు పిలవసా, డంబా ఏం బయట పనిచేయదా? దాంతోపాటుగా శ్రీజ మీద మొత్తం తోయడం ఏదైతే ఉందో, రాము అయితే తోసినా ఓకే, కానీ ఎందుకంటే రాము సంచాలక బాగా చేశాడు. రాము చెప్పినా ఇమానియల్ అంట, శ్రీజ వాళ్ళకి ఇమానియల్ ఓకే చెప్పాడు, చెప్పి కూడా ఇమానియల్ మళ్ళీ అవతల మీద తోస్తున్నాడు చూడు. తన మీద అసలు బ్లేమ్ తీసుకోవట్లేదు కదా, అస్సలు నచ్చట్లా. దాంతోపాటుగా శ్రీజ ఎప్పుడైతే మన క్యాప్టెన్సీలో నుంచి ఇమానియల్ని తీసేసిందో అది కూడా చెప్పి లాక్కో ఇమానియల్ అని చెప్పి మరీ తీసేసింది. దట్టు పోయినసారి నేనే క్యాప్టెన్గా సపోర్ట్ చేశాను, మళ్ళీ క్యాప్టెన్గా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయలేం కాబట్టి మిగతా వాళ్ళు కూడా కావాలి కాబట్టి అది ఎవరు? శ్రీజ టార్గెట్ అయిందని ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంత గట్టిగా? కళ్యాణ్ అవ్వలేదు, శ్రీజ అది అయిందని ఎలా చెప్పగలుగుతున్నాడంటే రీతూ చౌదరికి కూడా రీతూ చౌదరిదే తీసేస్తాను అనుకున్నప్పుడు రీతూ చౌదరి తీసేయకుండా ఇమానియల్ని తీసేసింది అమ్మాయి, మంచి రీజన్స్ చెప్పి. ఆ కోపం ఇమానియల్కి అలాగే ఉంది. మొన్న పోయిన వారం హెల్ప్ చేసింది అనే పాయింట్ లేదు, అదే పెట్టుకున్నాడు. రీతూ చౌదరి నాకు హెల్ప్ చేసింది అనే పాయింట్ కోలేదు, ఆ అమ్మాయి కూడా పెట్టుకున్నది. ఇక్కడ ఇమానియల్ ఏంటి, ఒకప్పుడు అందరూ వచ్చి అమ్మాయి నోరుకే కలకాయ నొప్పి, అమ్మాయి నోరు అంటే ఎవరికి నచ్చట్లేదు అని నామినేషన్ రీజన్ చెప్పగానే అమ్మాయి ఎక్కి ఆడుతుంటే పోయి, రే దమ్ము ఇక్కడ ఎవ్వరికి నచ్చకపోయినా నువ్వు నా ఫేవరెట్ రా, నాకు నువ్వు ఫేవరెట్, ఇది అది అని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఎక్కడ సపోర్ట్ చేయట్లా, ఎక్కడ చూసినా కోపం చూపిస్తున్నాడు, ఎక్కడ చూసినా నాన్ సింక్ రీజన్ చెప్తున్నాడు. అందరికాడికి వెళ్ళి మీరు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి, ఈ నాటకాలు ఇవన్నీ చూడాలంటే లైవే వెళ్ళి అసలు ఆయనకి అవసరమే లేదుగా సంచాలక, అతను గేమ్లో లేడా? గేమ్లో లేని వ్యక్తి ఏం గేమ్ ఆడాలి? కామో ఉండొచ్చు, లేదా స్ట్రాటజీలు ఒక రకంగా హెల్ప్ చేస్తే ఓకే. మరీ దారుణంగా వెళ్ళి ఒక పర్సన్ మీద గ్రడ్జ్ లాగా ఒక పర్సన్ మీద చెప్పుకుంటూ వెళ్ళి రీతితో ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ శ్రీజ వాళ్ళని తీసేస్తారు, ఎందుకు ఇతనికి తీసేయమని చెప్తున్నాడు అక్కడ. అవన్నీ ఫుటేజ్ చూస్తే ఏమనిపిస్తుంది? ఈవెన్ పర్సనల్గా చేసినట్టుగా అనిపిస్తుంది, పర్సనల్ టార్గెట్ లాగా అనిపించక ఏమనిపిస్తుంది? ఇంకా విషయాల్లోనే చెప్తాను, స్టెప్ బై స్టెప్ రివీల్ చేద్దాం. ఇమానియల్ నాకు అర్థం కాల, మొత్తం ఆవిడ మీద వస్తున్నాడు. తర్వాత సరికి వాళ్ళే నాకు ఇంపార్ట్ చేస్తున్నారు. ఆ 4 గేమ్లు ఆడితే చూస్తే కంపారిజన్లో అర్థం కాదని, కంపారిజన్లో ఎవరికి అర్థం కాదు, ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ, అతను ఏది గీసినా కూడా తీసుకెళ్ళి మంచిది కిరీటం తీసుకొని వచ్చింది, ఆ అమ్మాయి వల్లే ఆ గేమ్ గెలిచారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ ఇంకోటి అంటే రీతు వచ్చి సుమనన్నతో ఆ పిల్లతో ఎందుకు పేరప్ అయ్యావు అని అంటుంది. సుమనన్న దగ్గర అడిగిందంట, నీకు ఎందుకు ఆ పిల్లతో పేరప్ అయ్యావు అనేసి అడుగుతున్నారట. ఎందుకు అడుగుతున్నారో తెలుసా? వీళ్ళందరూ శ్రీజ పవన్ కళ్యాణ్ రిలేటెడ్గా వాళ్ళు ఏదో గూడు పుటారం వేసుకొని ఏదో ప్లాన్ చేసుకొని వాళ్ళకే దెబ్బ పడింది అనే ఉద్దేశాన్ని జనాలలో చూపించాలనే ఇదిలో ఉన్నారు వాళ్ళందరూ. ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు అంతా అదే ఉంది. అందుకనే సుమనన్న కాడికి పోయి నువ్వు ఎందుకు అమ్మాయితో పేరైపోయావని అడిగితే ఆయన చెప్తారు కదా, అది కాదు ఈ అమ్మాయి వచ్చాడింది, ఆ అమ్మాయి వచ్చాడింది, ఏదో ఒకటి చెప్తారు కదా, దానికోసం అడుగుతుందంట. వీళ్ళిద్దరు డిస్కషన్లు జరుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారని వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఏం ప్లాన్ చేసుకోవాలి, వీళ్ళు చేసుకున్న ప్లాన్ ఏంటంటే కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా, ఏమనుకోద్దు, కరెక్ట్ సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్లో మొత్తం చెప్తాను, మళ్ళీ 2 సార్లు రిపీట్ చేయకుండా. శ్రీజ అయిపోయిన తర్వాత రీతు వచ్చి ఇమానియల్ సంజనాతో మాట్లాడుతుంది. ఏమని? మొన్న నీకు రాము రీతు ఇప్పుడు మొన్న ఏమైంది తెలుసా, దోగేట టాస్క్ పెట్టారు చూసారా, వీక్ టీం ఒకటి స్ట్రాంగ్ టీం ఒకటి, కళ్యాణ్ ఇమానియల్ కలిసి సెలెక్ట్ చేసుకొని 3 గ్రూపులకి సెలెక్ట్ చేసి కంటైనర్లు పెట్టదుగా, అలాగే వీక్ స్ట్రాంగ్ వాళ్ళకి ఏమన్నా టాస్క్ పెడతాడేమో, జంటలకి టాస్క్ పెడతాడేమో అనుకోని వాళ్ళు
ఎవరు? కళ్యాణ్, శ్రీజ. మన ఇద్దరం ఉంటే కళ్యాణ్తో శ్రీజ గెలవలేదు కాబట్టి సో అలాగని వాళ్ళు పేరప్ అవ్వకుండా ఉన్నారు. అలా పేరప్ అవ్వకుండా ఉండి ఒకరేమో సంజన తనుజతో, ఒకరేమో సుమన్ అన్నతో అయ్యారు అనేసి రీతు చౌదరి మాట్లాడుకున్నారు. రీతు ఇమానియల్తో పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు వేస్తుంది శ్రీజ అన్నారు. సో ఇప్పుడు చెప్తాను, యాక్చువల్గా అక్కడ జరిగింది వేరే. ఇక్కడ జరిగింది అక్కడికి ఎట్లా తెలిసిందంటే ఇమానియల్ పక్కనే డిస్కషన్ జరిగింది. అది ఇమానియల్ ఉన్నప్పుడే బాత్రూంలో ఇమానియల్ ముందే కళ్యాణ్తో శ్రీజ చెప్పదు, నా తమ్ముడు డోరే తమ్ముడు వినిపిస్తుంది. వీళ్ళు మా వాళ్ళు చెప్పిందిగా చేయరు. డోర్ వేయకుండా పోయాడు. ఆ రికార్డింగ్ వినపడతా ఉంది, అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమైంది, ఆయన ముందే చెప్పేసరికి ఆయన వెళ్ళి అందరితో చెప్పాడు, రీతు చౌదరి తెలిసింది, అందరూ తెలిసింది. ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసా, వీళ్ళు వేసుకున్న స్ట్రాటజీ వేరే. అది మీకు తెలియాలంటే అన్సీన్ ఉంటుంది, నిన్నగా మొన్న అన్సీన్ ఉంటుంది, హాట్స్టార్లో ఉంటుంది, వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు ఆడుకుంటే, అంటే ఒక గ్రూపులో ఉన్న పెయిర్లో ఉన్న ఇద్దరికి ఒకరికొకరికి టాస్క్ పడితే వీళ్ళు ఓడిపోతారనే భయంతో వీళ్ళు పేరప్ అవ్వకుండా వీక్ వాళ్ళని పేరప్ చేసుకున్నారనేది నిజమైతే పాయింట్ నెంబర్ 1. అదే బాత్రూంలో రీతు చౌదరి అండ్ డెమాన్ పవన్తో కూడా వీళ్ళు మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టే సీన్ అన్సీన్ హాట్స్టార్లో ఉంది. ఏం మీటింగ్ పెట్టి ఏమంటారంటే, కళ్యాణ్ మాట్లాడుతాడు, శ్రీజ మాట్లాడదు. అరే డెమాన్, నువ్వు శ్రీజ ఆడండి, నేను రీతు ఆడతాం. అప్పుడు ఏంటి, శ్రీజ డెమాన్తో గెలుస్తుందా? వాళ్ళ ప్లాన్ అది కాదు. ముందు అనుకున్నారు ఒక మాట, అలా పెడతారేమో అనుకున్నారు, కానీ ఫైనల్గా అది చేయలే వాళ్ళు. ఫైనల్గా చేసింది ఏంటి, మన ఇద్దరం ఉంటే మన ఇద్దరిని టార్గెట్ చేస్తారా అందరూ, కాకుండా మనం ఇంకొకరితో పేరప్ అయితే వాళ్ళ టీము వీళ్ళ టీము టార్గెట్ చేయకుండా, వాళ్ళ సపోర్టర్లు వీళ్ళ సపోర్టర్లు టార్గెట్ చేయకుండా మనం కొంచెం సేఫ్ అవుతామని స్ట్రాటజీ చేశారు. దట్స్ గుడ్ స్ట్రాటజీ. టార్గెట్ చేస్తారా అని ఏదైతే అన్నారో అదే కదా అక్కడ జరిగింది. ఫైనల్గా జరిగింది ఏంటి, అదే కదా. వాళ్ళు ఓన్లీ మన ఇద్దరం పేరైతే మన మధ్య గేమ్స్ పెడతారనేది నిజమై ఉండితే రీతుతో డెమాన్తో పేరప్ అవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఫస్ట్ అనుకున్నారు కానీ తర్వాత అది లేదు. తర్వాత వీళ్ళు సుమన్ శెట్టిని కూడా అందరికీ అడిగి పంపించి అందరిని అడిగి సపోర్ట్ తీసుకోమని పంపిస్తారు. క్లియర్గా వాళ్ళు స్ట్రాటజీ చేసింది ఇదే. ఫైనల్ స్ట్రాటజీ వాళ్ళు కంక్లూడ్ అయింది, మన ఇద్దరం ఉంటే టార్గెట్ చేస్తారని. అని టార్గెట్ చేశారు. మన ఇద్దరం ఉంటే టార్గెట్ చేస్తారు, విడివిడిగా అయ్యి ఈవిడెళ్ళి ఒకరితో కలిస్తే సుమన్ శెట్టికి సంబంధించి భరణి గారు, సుమన్ శెట్టికి సంబంధించి ఫ్లోరా గారు, సంజన గారు కూడా క్లోజ్ కట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు మనం టార్గెట్ చేయరని. ఈ పక్క తనూజ ఉంటే భరణి గారు చేయరని, తనూజ ఉంటే రీతు వాళ్ళు చేయరని ఎవరి పాటికి వాళ్ళు స్ట్రాటజీలు వేసుకున్నారు. అంతకుమించి అక్కడ ఏమీ లేదు. వీళ్ళే ఎక్కువ ఊహించుకొని, వీళ్ళే చేసి, వీళ్ళే వెనక మాట్లాడుకొని, ఆ మాట్లాడుకున్నది కూడా వీళ్ళు వెనక పక్క మాట్లాడుకొని దివ్య గారు, రీతు, భరణి, డెమాన్, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కలిసి ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుకొని ఫస్ట్ శ్రీజాని తీసేయాలి లేకపోతే కష్టం మనకి అనేసి మాట్లాడుకున్నది వాళ్ళు మర్చిపోయారు. అట్ట మాట్లాడుకొని వాళ్ళే వచ్చి టార్గెట్ చేసి వీళ్ళదేదో ప్లాన్ చేసుకుని వీళ్ళేదో తప్పు చేశారన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. అది యాక్చువల్గా బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున సార్ కానీ దాన్ని సాటర్డే సండే ఎలా కావాలంటే అలా తిప్పచ్చు, ఒక పర్టికులర్ వీడియో వేసి. కానీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర తెలుసు కదా, బాత్రూంలో మాట్లాడి, అందరితో మాట్లాడి, సుమన్ శెట్టి గారితో మాట్లాడి, తనుజతో మాట్లాడి. ఇంకా హైలైట్ క్లారిటీ ఇస్తుంది తనుజ గారు, ఇప్పుడు లైవ్లో ఇస్తారు, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి ఏం జరిగింది అనేది నేను కూడా చెప్తాను. తర్వాత అయిపోయిన తర్వాత రీతు ఇమానుయల్తో పిచ్చి స్ట్రాటజీలు వేస్తుంది శ్రీజ. సో పిచ్చి స్ట్రాటజీలు శ్రీజ వేస్తారు. మొన్న వేసింది పిచ్చి స్ట్రాటజీ, బెలూన్స్ దగ్గర నేనే యాక్సెప్ట్ చేస్తాను. అదే స్ట్రాటజీల కంటే ఎక్కువ స్ట్రాటజీలు రీతు చౌదరి గారు కూడా వేస్తారు. గెలవాలి, ఎలాగైనా గెలవాలని కనుసైగలతో స్ట్రాటజీలు, ఆ తర్వాత సరికి చెవుల్లో చెప్పుకునే స్ట్రాటజీలు, ముందు ఒక మాట వెనక ఒక స్ట్రాటజీలు, దాంతోపాటుగా అవతల ఆడుతుంటే అడ్డం వచ్చే స్ట్రాటజీలు, దాంతోపాటుగా బెలూన్ పైన వేయాలంటే కింద కల్లా జారబెడితే స్ట్రాటజీలు. రీతు చౌదరి గారు ఏం స్ట్రాటజీలు కాదు. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు. నెక్స్ట్ వచ్చరికి రీతు నిన్ను క్యాప్టెన్ చేసినప్పుడు కూడా శ్రీజ దగ్గరికి ఎవ్వరూ పోలేదు. ఎవరు సంజన గారు రిలేటెడ్గా మాట్లాడుతున్నారు. శ్రీజ దగ్గరికి ఎవ్వరూ పోలేదు. దాని తర్వాత ఆమె ఆడిన గేమ్ ఏంటి, ఆమె ఏం ఆట ఆడింది, ఆవిడ తర్వాత పెద్ద ఏమి పోలేదు. ఆ రోజు గెలిచింది కూడా పెద్ద గెలుపు కాదన్నట్టుగా నాకు తెలిసి ఈ సీజన్లో ఆయన అన్ని టాస్కుల్లో ఆవిడ కట్అవుట్కి సంబంధించి ఆవిడ ఎంతవరకు ఆడాలో దానికి మించి ఆడింది శ్రీజ. దట్ ఈజ్ ఫర్ షూర్. ప్రతి టాస్క్లో ఆవిడికి సంబంధం లేదు, ఆవిడ ఈ గేమ్లో ఆడలేదు అనుకున్న దానికంటే ఎక్కువ ఆడింది. అది క్లియర్. బాల్ టాస్క్లో కళ్ళ ముందే కదా మీ గ్రూప్కి బాల్ టాస్క్లో ఒక మొన్న బాల్ తీసుకెళ్ళి ఆ హిప్పో నోట్లో పెట్టేటప్పుడు మీ టీమే కదా అమ్మాయి బ్లూ టీంకి వచ్చి హెల్ప్. అదే కదా గ్రడ్జ్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి. నీ కళ్ళ ముందు ఆడినా నీ కళ్ళు కనిపించకపోయి చూడకపోతే దాన్ని గ్రడ్జ్ టార్గెట్ అనరు. వీళ్ళ టీంలోకి వచ్చి ఆ అమ్మాయి హరీష్ ఇంజురీ అయితే వీళ్ళ టీంలోకి వచ్చి ఒక పాయింట్ తీసుకొని వచ్చి అమ్మాయి తీసుకొని వచ్చింది.
ఇంక 2 పాయింట్లు ఆల్మోస్ట్ డిస్కషన్ పాయింట్ అయింది. ప్రతిసారి కింద పడి ఇమాన్యుల్తో పట్టుకొని ఉండదు. అమ్మాయి కట్అవుట్ ఎంత, నీ కట్అవుట్ ఎంత, నువ్వు చేసావా, అమ్మాయి చేసింది, ఆ అమ్మాయే చేసింది. ఒక బాల్ మాత్రం ఈ అమ్మాయి తనుజ గారు అండ్ హరీష్ చేశారు. ఒక బాల్ ఒంటరిగా అమ్మాయి చేసింది. ప్రతి బాల్ని అమ్మాయి ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళి ప్రతిసారి కౌంటర్ వేసింది. నేనే అన్నట్టుగా తనుజ గారు కూడా రితు శ్రీజ వచ్చింది, మీ కళ్ళ ముందే ఆడలేదా? నిన్న టాస్క్లో అబ్బాయిలతో పాటు నువ్వు పుష్ చేసావా, తనుజ గారు పుష్ చేశారు, ఆ అమ్మాయి కదా పుష్ చేస్తా అబ్బాయిలతో పాటు బెడ్ టాస్క్లో గట్టిగా ఆడింది. అమ్మాయిని తోస్తారని తెలిసి కూడా అమ్మాయి కలిసి ఆడిందిగా. కళ్ళ ముందు జరిగేవి. ఇది ఆ అమ్మాయి కళ్ళ ముందు జరిగింది, అది ఆ అమ్మాయి కళ్ళ ముందు జరిగింది. ఆ రోజు సంజన గారిని క్యాప్టెన్ చేసేటప్పుడు అమ్మాయి రాడ్లు తీయొద్దని అడిగిందా? అమ్మాయి అడిగిందా? అడగలేదు కదా. ఆ అమ్మాయి ఏది చేసింది, రాడ్లు తీగిపోతే బాగా ఆడలేదు అనేసి ఎట్లా అనగలం? ప్లస్ అసలు టాస్క్లే ఆడలేదని ఎలా అనగలం? టాస్క్లే ఆడకపోతే నీ కళ్ళ ముందే వచ్చి గంట పట్టుకొని వచ్చి అబ్బాయిలు ఉన్నప్పుడు, భరణి గారు ఉన్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు నీ కళ్ళ ముందే వచ్చి గంట పట్టుకొని నీ కళ్ళ ముందే కదా తీసేసింది ఇమాన్యుల్ని. అది టాస్క్ ఆడినట్టు కాదా? నీ కళ్ళ ముందే అన్నీ జరుగుతుంటే నువ్వు దాన్ని గుర్తించకపోతే దాన్ని టార్గెట్ అంటారా లేదా? మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ డెమాన్తో మాట్లాడుతుంది. తర్వాత సంజన గారు ఒక మాట అన్నారండి. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే అస్సలు ఆపదండి అమ్మాయి. ఇది నేను ఒప్పుకుంటాను. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే ఎక్కువసేపు ఆర్గ్యూ చేస్తే అది కొంచెం నసగా ఉంటుంది. అండ్ తనుజ కూడా, రీతు కూడా ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ పెట్టడంలో పాయింట్ లేదు, మ్యాటర్ లేదు. ఇది నేను యాక్సెప్ట్ చేయను. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువసేపు పెట్టదు కానీ పాయింట్స్ మ్యాటర్ మాత్రం గట్టిగా ఉంటుంది శ్రీజ దగ్గర. కానీ అమ్మాయి వాయిస్ని మనం ఏదో బేరీ చేసి అమ్మాయి వాయిస్ని జడ్జ్ చేసేసి చిరాగ్గా ఫీల్ అవుతారు. కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్గ్యుమెంట్స్ పక్కాగానే ఉంటాయి, గట్టిగానే ఉంటాయి. ఊరికి ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టదు శ్రీజ. తర్వాత సరికి తనుజ డెమాన్తో మాట్లాడుతూ, పాపం శ్రీజాది కూడా తప్పు లేదు అక్కడ, శ్రీజాది కూడా ఏం తప్పు లేదు, ఇట్లా అందరూ హోస్ట్ అని ఇచ్చారు, అమ్మాయి బాగానే ఆడింది కానీ సెన్స్లో తనుజ కూడా చెప్తుంది. ఇక్కడ తనుజ వర్షన్ ఏంటి తెలుసా? ఇక్కడ 2 రకాలుగా చూడొచ్చండి. దివ్య గారు ఇచ్చారు కాబట్టి శ్రీజాకి హోస్ట్ అని ఆటోమేటిక్గా దీన్ని అపోజ్ చేస్తారు. దివ్య గారు పడట్లేదు కాబట్టి ఆ యాంగిల్ కూడా ఉంది, లేదా జెన్యూన్గా ఆవిడకి అనిపించవచ్చు. 2 రకాల యాంగిల్ అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు సుమన్తో మాట్లాడితే ఇక్కడ దొరికిపోయారు. ఇక్కడ గంట గుర్తుగా అందరూ దొరికిపోయారు. ఏమంటారంటే, మన సుమన్ శెట్టి గారితో భరణి గారు మాట్లాడుతూ కూర్చొని, నీ వరకు చేయాల్సింది చేస్తున్నాం, చూసారా, దొరికిపోయారా లేదా మీరే కామెంట్ చేయాలా, నీ వరకు చేయాల్సింది చేస్తున్నాం. ఏంటిది? సపోర్టు. నిన్న ఏది సార్ హోస్ట్ ఇవ్వకుండా అమ్మాయికి ఇచ్చాం కదా, నువ్వు సరిగ్గా ఆడకపోయినా అమ్మాయికి ఇచ్చాం హోస్ట్, చూసావా, నీ వరకు చేయాల్సింది చేస్తున్నాం. ఆ ఉద్దేశం అయ్యే చేయాల్సింది చేస్తున్నాం. నీ వరకు వచ్చినప్పుడు సుమన్ అన్న ఇమాన్యుల్, నీ వరకు వచ్చినప్పుడు సుమన్ మేము నిలబడుతున్నాము నీకని, అదే ఆ హోస్ట్ బెస్ట్ అనేది మీరు చూసావు కదా అని. ఎందుకంటే వీళ్ళ శ్రీజాకి ఇచ్చారు. తర్వాత ఇమాన్యుల్ కూడా సుమన్ అన్న బాగానే ఆడాడు, నిలబడ్డాడు, ఇమాన్యుల్ కూడా బాగానే నిలబడ్డాడు నీకోసం, అదిగో ఇమాన్యుల్ అక్కడ ఉన్నాడు కదా, దూరంగా ఉన్నాడు, ఇమాన్యుల్ కూడా నీకోసం నిలబడ్డాడు. ఇమాన్యుల్ కూడా సేమ్ కదా, శ్రీజాకి ఇచ్చాడు హోస్ట్. ఎందుకు ఇచ్చాడు? ఖచ్చితంగా రిలేషన్స్ మ్యాటరు. దాంతోపాటుగా మొన్న ఇమాన్యుల్ తీసేసింది కాబట్టి కోపము, భరణి గారికి నిన్న తోసేసేటప్పుడు ఆ ఇష్యూ, దాంతోపాటుగా భరణి గారికి సుమన్ గారు క్లోజు. అందుకని వీళ్ళు కళ్ళ ముందే జరిగిన టాస్కులు, కళ్ళ ముందే జరిగిన ఏవైతే పర్ఫార్మెన్స్లు అవి ఏమి కన్సిడర్ చేయకుండా శ్రీజాని తీసేసాము, మీకు బెనిఫిట్ చేసాము, నీకు ఎప్పుడు నిలబడతామని డైరెక్ట్గా సుమన్ శెట్టి గారికి చెప్తున్నప్పుడు అర్థం కాదు. తర్వాత నీ ఎఫర్ట్స్ అయితే కనపడుతున్నాయి క్లియర్గా, ఆ అమ్మాయి ఎఫర్ట్స్ మాత్రం కనపడలేదు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ శ్రీజాతో వదిలే గేమ్లో చూపిద్దాం, రేపు ఆడదాం, వదిలేసి ఆలోచించి బాగానే బాత్రూంలో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. తర్వాత భరణి గారు ఇమాన్యుల్ని దూరంగా ఉంటే చప్పట్లు కొట్టి చాలా బాగా మాట్లాడు అనేసి క్లాప్స్ కొడుతున్నాడు. సూపర్ బాగా మాట్లాడు అనగానే ఇమాన్యుల్ లేచి వచ్చి ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఇమాన్యుల్ దేనికన్నా ఏమైందన్నా అని ఇక్కడ నడుచుకుంటూ వచ్చాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి. దీనికి ముందు డిస్కషన్లో సంజన గారు వీళ్ళందరూ ఒక చోట డిస్కస్ చేసుకుంటున్నారు శ్రీజ గురించి, రీతు వీళ్ళందరూ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వస్తే భరణి గారు, ఇమాన్యుల్ బాగా మాట్లాడవయ్యా, బాగా ఆడుతున్నావు కూడా నిజంగానే, గుడ్, సూపర్ అనేసి అప్రిషియేట్ చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత తనుజ, దివ్య ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తనుజ గారు కూడా వస్తారు. దివ్య, తనుజ, సంజన వీళ్ళందరూ కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి ఈవిడ కూడా తనుజ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ట్రాక్ ఏమైనా తీసుకొస్తారంటే, శ్రీజ కళ్యాణ్ రిలేటెడ్గా ఏదో బట్టబయలు బయటికి పెట్టాలి, ఏదో వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏదో ఉందన్నట్టుగా, ఏదో వీళ్ళని టార్గెట్ చేయాలన్నట్టుగానే వీళ్ళ క్వశ్చన్స్ అన్ని సాగాయి. ఏం మాట్లాడారంటే, దివ్య అడిగింది, ఏమని అడిగింది, తను అడిగితేనే వచ్చాడు. అప్పుడు దివ్య ఏమన్నదంటే, నువ్వు ఆ టీమ్ సెలక్షన్ పేరు ఎలా అయింది అనే సెన్స్లో అడిగినట్టున్నారు. ఫస్ట్ మనకు చూపించాలి. దివ్య గారు తను చేసి అడిగింది, దివ్య నాకు తర్వాత ఏం ఆప్షన్ లేదు, నేను అదే ఆప్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళా అనింది. ఇది ఎందుకంటే భరణి గారిని ఫస్ట్ వెళ్ళి దివ్య గారు అడుగుతారు లైవ్లో. దివ్య గారు అడిగితే భరణి గారు పేరప్ అవుతారు. పేరప్ అయిన తర్వాత తనుజ గారికి ఛాన్స్ ఎవరు లేకపోతే ఈవిడ ఏం అడగడం తెలుసా, వాళ్ళ వర్షన్ ఉంది తెలుసా, వాళ్ళ వర్షన్ నుంచి చూసారా, వీక్ ప్లేయర్తో వీళ్ళు ఆడాలనే ప్లాన్ వేసుకున్నారని, వీక్ ప్లేయర్స్తో ఆడాలని ప్లాన్ వేసుకోవాలా, టార్గెట్ చేయకుండా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. దానికి వీళ్ళు ఏమన్నారంటే,
వీళ్ళు ఆ వర్షంలో ఉన్నారు కాబట్టి దాన్ని బెట్టబయలు చేయాలి అని క్లారిటీ తీసుకుందని దివ్య గారు. అలాగా తనుజ, ఇప్పుడు నువ్వు పేరు చెప్పావో లేదంటే లేదు నేనే వెళ్ళి అడిగాను కళ్యాణ్ ఈవిడే వచ్చి అడిగింది. కళ్యాణ్ వచ్చి అడగల తనుజని, కళ్యాణ్ ఈవిడ వచ్చి అడిగితే ఈవిడితో పాటు హైలైట్ ఏంటంటే భరణి గారు నేను కూడా చెప్తాను పదా, భరణి గారు తనుజకి నేను కూడా కళ్యాణ్ గట్టిగా చెప్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ పేరెప్పాను కానీ భరణి గారు కూడా వచ్చి కళ్యాణ్తో మాట్లాడతారు. కానీ వీళ్ళు వెనక మాట్లాడేది ఎలా ఉంది, వీళ్ళు ఏదో స్ట్రాటజీతో వెళ్తున్నారు అన్నట్టుగా మళ్ళీ భరణి గారు కూడా మాట్లాడతారు లైవ్లో. ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరే కదా స్వామి, మీ కళ్ళ ముందు తనుజని పేరప్ చేసి వచ్చింది మాట్లాడింది మీరు కూడా ఉన్నారు కదా, అది ఎలా మర్చిపోయి వెనక పక్క అట్లా మాట్లాడతారు? అక్కడ ఏం జరిగింది తెలుసా? అసలు చూడండి, ప్రతిదీ టార్గెట్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. జైలు దగ్గర ఈ పేరప్ అయ్యే టైంలో, పేరప్ అవుతున్న టైంలోనే జైలు దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది. దివ్యనిఖిత గారు మాట్లాడిన మాట ఏంటంటే ఈ కళ్యాణ్కి బుర్రలేని కళ్యాణ్ ఇంత స్ట్రాటజీలు ఎలా వేస్తారు, బుర్రలేని కళ్యాణ్కి ఇంత స్ట్రాటజీలు ఎలా వచ్చింది మరి అయితే. నెక్స్ట్ వచ్చరికి తనుజ అంటది దివ్య వాళ్ళతో ఏమంటుందంటే లేదు నేను అడిగితేనే వచ్చాడు కళ్యాణ్, తను రాలేదు నేనే అడిగానని చెప్తాడు క్లియర్. అండ్ రాము ఇప్పుడు జంటలు ఆడుతున్నారుగా, మీ మధ్య ఏమైనా టాస్క్ పెడితే ఊరికే అంటాడు, మీ మధ్య ఏమైనా టాస్క్ పెడతారేమంటే దివ్య బాత్రూంలో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రెడీ అవుతుంటే బాత్రూంలో కళ్యాణ్ అక్కడే కూర్చోంటాడు. కళ్యాణ్తో నాకు తెలుసు తనుజ దగ్గర వెయిట్ తీసుకొని నువ్వే కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టుకున్నావు, నేను చూశాను కూడా చేసావు కనిపించింది, కానీ అవుట్పుట్ గురించే మాట్లాడతాం కదా, అవుట్పుట్లో భాగం కాదు తనుజ గారు అవ్వలేదా? ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. నువ్వు బాగానే ఆడావు, ఇవే చెప్తుంది భారం అంతా నీ మీద వేసుకున్నావు, కానీ అవుట్పుట్ని బట్టి మాట్లాడుతున్నా. అవుట్పుట్లో తనుజ గారు కూడా భాగం అయ్యారు కదా మరి, ఎందుకంటే తనుజ గారిని చేయడానికి భరణి గారు ఒప్పుకోరు, భరణి గారు క్లోజ్ కాబట్టి భరణి గారు ఒప్పుకోరు కాబట్టి ఇక్కడ కళ్యాణ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ రిలేషన్స్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఓకే కంప్లీట్లీ అగ్రీడ్, ఫీల్ అవ్వద్దు, ఏం వదిలేసింది నేను వదిలేసాను, ఏం ప్రాబ్లం లేదు అనేసి వదిలేశాడు. తెలుసు నువ్వు వదిలేస్తావు, గేమ్లోనే ఎక్కువ గట్టిగా మాట్లాడతావు, కానీ ఐ ఫీల్ అవ్వ ఇలాంటి ఏమనేసి నాకు తెలుసులే కళ్యాణ్ అనేసి చెప్పింది. అయిపోయింది. తనుజ వచ్చి కళ్యాణ్తో అక్కడ జరిగిన డిస్కషన్ చెప్తుంది. ఇప్పుడు తనుజ లోపలికి వచ్చి బాత్రూంలో కూర్చొని స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక్కడ జరిగిన డిస్కషన్ అంతా ఇక్కడ చెప్తుంది. ఏమని డిస్కషన్ జరిగిందంటే దివ్య వచ్చి అడిగింది కళ్యాణ్తో, రా లోపలికి, నువ్వు రమ్మన్నా కదా ఫస్ట్ నువ్వు రెడీ అయ్యరా, వద్దు బట్టలు మట్టుకొని వచ్చేసి అక్కడ ఎక్కువ థింక్ చేయబా, కానీ పదే బతిలాడింది. తర్వాత లైట్స్ ఆఫ్ చేశారు. 10 నిమిషాల్లో వస్తాను కళ్యాణ్ అన్నాడు. ఆయన కూడా తనుజ గారు కూర్చొని ఇప్పుడు డిస్కషన్. దివ్య ఏమనింది అంటారా, ఎందుకు టై అయ్యో, నీతో ఎందుకు పేరెప్పాయో అని అడిగింది. చెప్పా, నాన్నని అడిగాను, నువ్వేమో నాన్నని రిక్వెస్ట్ చేశానన్నావు కదా, ఇంకా నాకేం స్టార్టింగే లేదు కాబట్టి నాకు పార్ట్నర్ ఎవరు లేకపోయేసరికి నేను వెళ్ళి అడిగితే కళ్యాణ్ నాతో కలిశాడు అన్నట్టుగా అడిగాను. అండ్ ఇంకేమైనా మీ ఇద్దరు అయితే టార్గెట్ చేస్తారు అని అలా అడిగాడు ఏమో అన్నది. ఎవరిద్దరు? శ్రీజ కళ్యాణ్ అయితే ఎక్కువ మంది టార్గెట్ చేస్తారేమో అని నిన్ను అడిగారు. అది అవసరమే లేదు వాళ్ళకి. అంటే ఈవిడికి ఎక్కిస్తున్నారు, నిన్నేమో ఇష్టంతో తీసుకోలేదు, వాళ్ళ స్ట్రాటజీలతో భాగంగా నేను తీసుకున్నానంటే ఆవిడేమన్నాడు, కళ్యాణ్ తీసుకోలేదమ్మా, నేనే వెళ్ళి అడిగితేనే కళ్యాణ్ తీసుకున్నాడని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరే అయితే ఎవరు శ్రీజ కళ్యాణ్ అయితే టార్గెట్ చేస్తారని నేను తీసుకున్నారో మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ పెడితే తనుజ హైలైట్ ఏం తెలుసు ఇక్కడ. మరి అలా కాకపోయినా ఇప్పుడు కూడా టార్గెట్ అయ్యారు కదా అనిందంటాం. అది ఎపిసోడ్లో చూపిస్తారు మనకి. అవును వాళ్ళు అనుకున్నది కరెక్టే కదా, మరి ఇప్పుడు కూడా వాళ్ళే టార్గెట్ అయ్యారు, వాళ్ళకే పోస్ట్ ఇచ్చారు కదా అనేసి ఆవిడ అనేసి వచ్చారంట ఇక్కడికి. అదే జరిగింది కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దాన్ని ప్రీ ప్లాన్ చేశారు వాళ్ళు. ఆ ప్రీ ప్లాన్ చేసింది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళందరూ మ్యాచ్లు సంజన గారు ఫ్లోర్ గారు తప్ప మిగతా 2 బ్యాచ్లు మాట్లాడుకున్నారు. 2 బ్యాచ్లు చాలు క్లియర్గా అందరూ మాట్లాడుకున్నారు శ్రీజకి కళ్యాణ్కి వేయాలని. నెక్స్ట్ జరిగి తనుజ వాళ్ళిద్దరూ ఫిక్స్, నేను వెళ్ళి అడిగాకే ఇది అయ్యారు, వాళ్ళిద్దరూ ఫిక్స్ అయ్యారు, నేను వెళ్ళి అడిగాకే నా కోసం చేశారు. అండ్ వాళ్ళిద్దరూ అయితే ఈరోజు అయ్యేదే, ఇప్పుడు వాళ్ళిద్దరూ అయితే టార్గెట్ అయ్యేది అని అన్నారు కదా, ఈరోజు అయ్యింది కూడా అదే కదా అని నేను చెప్పేసి వచ్చాను రా అనింది. ఆ రోజు గేమ్ గెలవడానికి నువ్వు లాగావు, వాళ్ళు సైలెంట్ అయ్యావు, వాళ్ళు మంచోళ్ళు అయ్యారు అంతే. ఇప్పుడు ఏమైందంటే నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు కళ్యాణ్ ఆ రోజు బెడ్ టాస్క్లో అక్కడ ఇమానియల్ భరణి గారు సైలెంట్గా ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్లో ఎవరిని గీతుని వీళ్ళందరూ లాగేదంటే కొంచెం సైలెంట్గా ఉన్నారు మిగతా చోట్ల. కానీ నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరం లాగడానికి ట్రై చేసావు, నువ్వు ఎదవయ్యావు. అది అంతమించి వాళ్ళందరూ మంచి వాళ్ళు అయ్యారు, నువ్వు ఎక్కువ ఆలోచించుకుంటూ వచ్చేసేయి. మంచిగా నటించడం స్ట్రాటజీ అనిపించదు తనుజ. కళ్యాణ్ అంటాడు అంటే మంచిగా నటించడం అనేది స్ట్రాటజీ అనిపించదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో నటిస్తే సరిపోద్దా ఆ బెడ్ టాస్క్లో అన్నట్టుగా కళ్యాణ్ అన్నాడు. తర్వాత తనుజ ఆడియన్స్ చూస్తున్నారు కదా వదిలేసి, అంతా వచ్చిన రోజు వంట ఇప్పుడు ఏంటి ఆడియన్స్ చూస్తున్నారు కదా అంతా వచ్చిన రోజు ఇది నాన్ సింక్ మాట ఇల్లాజికల్గా మాట్లాడారు. వచ్చిన రోజు భలే వండుతున్నావమ్మా నువ్వు, అసలు ఏమన్నా హైలైట్ అనేసి అన్నారు భరణి గారే నన్ను. ఇప్పుడు తను వచ్చి 2 వీక్స్ అయింది, నాకు ఇవ్వచ్చు కదా కుకింగ్ అంట. వచ్చి అలా ఇల్లు అడగొచ్చు కదా, ఎలా ఇస్తారు, నువ్వే కుకింగ్ నుంచి పట్టుకున్నావు, అడిగి మరీ ఇవ్వాలంటే ఎట్లా, ఇదేం పెద్ద లాజిక్ ఏం కాదు. తర్వాత తనుజ
అసలు ఆయన కనిపించినప్పుడు మాట్లాడమే లేదు నాతో, అసలు మాట్లాడట్లా, పలుకుతున్నారు, కనిపిస్తే పలుకుతున్నారు, కానీ ఆయన నేను ఒకదాన్ని ఉన్నా అని కూడా లేదు ఆయనకి. పట్టించుకుంటే అవ్వదు. ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే అవ్వద్దా? నేను కూడా పట్టించుకోవట్లేదు, ఆయన ఏమి నన్నేం పట్టించుకోవట్లా, ఆయన పట్టించుకోవట్లేదు, ఈవిడ కూడా వెళ్ళి మాట్లాడవచ్చు, ఈవిడ కూడా పట్టించుకోవట్లేదు, ఆయనే వచ్చి మాట్లాడాలంటే ఎట్లా? దాంట్లో వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ తనుజ కొంచెం క్యూట్గానే మాట్లాడుతుంది. ఇక్కడ కొంచెం కళ్యాణ్తో బాగానే క్యూట్గానే క్లోజ్గానే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదే కళ్యాణ్కి గట్టిగా ఇప్పుడు చెప్పేశారు 1-2 సార్లు, మళ్ళీ కొంచెం ర్యాపో బాగానే మాట్లాడుతున్నసరికి అతనికి అలా అనిపిస్తున్నట్టు, అనవసరమైన పులిహోర యాంగిల్ కలుపుతున్నాడు. ఇది ఈవిడ కూడా ఇంకొంచెం స్ట్రిక్ట్గా చెప్తే బాగుండు అనిపిస్తుంది, స్టిల్ చెప్పింది, చెప్పింది, అతనికి అర్థం కావట్లేదు, అది ప్రాబ్లం. నెక్స్ట్ భరణి గారు, బయట చాలా ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా ఈక్వల్ ఫైట్ చేసావు, ఇది దివ్యాకి చెప్తున్నావు, నువ్వే బాగా చేసావు, నన్ను తీసుకోవడం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అది ఇది అని అడుగుతుంటే, నువ్వే ఈక్వల్ ఫైట్ చేసావు, బాగా ఆడావు, శాండ్ దాంట్లో నేను పాడు చేశాను, రెండోది ఆఫ్టర్నూన్ టాస్క్ ఎంత ఫాస్ట్గా వేసావు డ్రాయింగ్, నువ్వు బాగా నిలబడ్డావు, ఇంకా చెప్పాలంటే నీవే 55% ఇచ్చావు, నేను 45% ఇచ్చాను అనేసి ఇది భరణి గారు ఆ అమ్మాయిని ఆనందపడడం కోసం ఆయన తగ్గించుకున్న విధానం నాకు బాగా అనిపిస్తుంది. కానీ అది ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయనే బాగా ఆడారు, ఆవిడే బాగా ఆడారు, స్టిల్ ఆయన తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శాండ్ టాస్క్లో ఆయన ఏం గివప్ ఇలా, ఆయన ఏజ్కి ఆయన సూపర్ ఆడాడు. ఇంకా మేబీ ఈ థర్డ్ టాస్క్ ఏదైతే ఉందో శాక్ టాస్క్లో ఆయన వల్లే పోయింది, మోచేతులు ఇట్లా బెండ్ అయ్యేసరికి పోయింది, ఓకే. స్టిల్ ఆయన 45 ఇచ్చుకొని ఆవిడకి 55 ఇచ్చాడు. దానికి ఆవిడ, అబ్బా నాకు మీ గేమ్ పాడు చేయాలని ఏం లేదు, మీ ఇష్టం చెప్పండి, మీకు నా వల్ల ఏమైనా ఇబ్బంది అయింది అది అంటే, అదేం లేదు, నువ్వు బాగా ఆడుతున్నావు వదిలేసేయి అనేసి అంటాడు. తర్వాత కళ్యాణ్ శ్రీజతో ఒక సిచ్యువేషన్లో అందరూ కలిపి మన ఇద్దరి మీదే పడతారేంటో నాకు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా వీళ్ళు ఎలా గెస్ట్ చేశారు, ఏం గెస్ట్ చేసినట్టు జరిగింది. తర్వాత శ్రీజ, నీకైనా కొంచెం వాళ్ళైనా సపోర్ట్ చేస్తారా, కొంతమంది తనుజ వీళ్ళు నాకు ఎవ్వరూ లేరు ఇక్కడ సపోర్ట్ చేస్తారు, నా మీద అందరూ పడ్డారు, అందరూ మాట్లాడుకుంటున్నారు కూడా వెనక. తర్వాత కళ్యాణ్, శ్రీజ తనుజ చెప్పింది ఏంటంటే, ఎలా అయినా ఇప్పుడు అదేగా అయింది, టార్గెటే కదా అయ్యిందని కళ్యాణ్ కూడా, తనుజ కూడా చెప్పిందంట వాళ్ళకి, మనం ఎలాగో టార్గెట్ అయ్యాం కదా, క్లియర్గా వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది అన్నట్టుగా, మనం అనుకున్నట్టుగానే. తర్వాత సరికి శ్రీజ ఏమంటుందంటే, తనకి ఎందుకు అనిపించింది అంటే, మనం టార్గెట్ అవుతామని కళ్యాణ్ వాళ్ళు చేశారు కదా, తనకి ఎందుకు అనిపించింది మనం టార్గెట్ అవుతామని అంటే, వాళ్ళు ఆల్రెడీ చేశారుగా అందుకు. నెక్స్ట్ వచ్చరికి ఇమానుయల్ భరణి గారితో దివ్యతో మాట్లాడుతూ, దివ్య గురించి గేమ్ అయ్యాక కదా దాని గురించి మాట్లాడదయ్యా, దివ్య అసలు గేమ్ అయితే దాని గురించి మాట్లాడదనేసి దివ్య గారిని పూడుతూ ఇమానుయల్ భరణి దగ్గర మాట్లాడుతున్నారు. ఇక్కడ శ్రీజ కళ్యాణ్తో ఇంకో డిస్కషన్ జరుగుతోంది. ఆఫ్టర్నూన్ అందరినీ పిలిచి, భరణి గారు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టండి, అక్కడ ఉండే భరణి, అక్కడ ఉండి టెమాన్ని, ఇక్కడ ఉండి రాముని అందరికీ ఆకలేసి మరి, కానీ పక్కనే ఉన్న శ్రీజని మాత్రం పిలవకుండా మీటింగ్ పెడితే, నన్ను పిలవలేదు ఏంటంటే, అమ్మ నేను ఎక్కడో చూడలేదమ్మా, నిన్ను ఓవర్లుక్ అయిపోయావు అని అందరినీ పిలిచే కదా, నన్ను పిలవలేదని హర్ట్ అవుతుంది, అంటే నేనంటే పడట్లేదు అనేది ఉంది. నిజంగానే ఆ కోపం ఉంది, లేకపోతే అంతలా ఉండి శ్రీ చేయాల్సిన అవసరం ఏంది ఆ అమ్మాయిని మన టాస్క్లో, ఆ బెడ్ టాస్క్లో. దాంతోపాటు ఒక టైంలో ఇమానుయల్ దగ్గర కూర్చొని, ఈ అమ్మాయి ఒక పత్తాను వదలదనేసి వెనక పక్క మాట్లాడినవి ఉన్నాయి, 2 నిమిషాలకు వచ్చి మళ్ళీ ఓదార్చినవి ఉన్నాయి. దాంతోపాటుగా నామినేషన్స్లో నీతో ఎవడో మాట్లాడు, నీ చిరాకన్న మాటలున్నాయి. ఈవిడికి కొంచెం పడదు భరణి గారు అంటే. ఈవెన్ ఇప్పుడే కాదు, ఫస్ట్ వీక్లో నాకు గుర్తుంది, వీళ్ళందరూ ఒకరినొకరు పొగుడుకునే టాస్క్లో శ్రీజ వచ్చి ఏదో ఒక జోక్ వేసి, అవునా నేనంటే ఇష్టం లేదనేసి కామెడీకి వెళ్ళిపోతే, ఎవడికి వాడు చెప్పుకుంటే అవ్వదు ఇష్టం అంటే. ఇప్పుడు అర్థం కాలేదా మన కామూనం అంటే ఇష్టం ఉందో లేదా అన్నట్టుగా ఎటకారంగా సీరియస్గా అంటాడు ఆయన ఆ రోజు, అది మీకు గుర్తుండదు. సో ఇలా ఉంది, ఆయన కోపం ఉంది. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు ఇమానుయల్తో, అసలు ఈ మాట భరణి గారు అనొచ్చా, ఇది వీడియో ప్లే చేసి చూపించాలి బిగ్ బాస్ టీం, ఇలాంటి చేసి చూపించదు. భరణి గారు ఏమంటారు తెలుసు ఇమానుయల్తో, ఎవరిద్దరు శ్రీజ అండ్ కళ్యాణ్ స్ట్రాటజీ అనుకున్నారు తెలుసా, ఇద్దరు అవ్వాల్సింది, వాళ్ళిద్దరే టీం ఇవ్వాల్సింది, స్ప్లిట్ అయిపోయి తనుజ ఉంటే సేఫ్ గార్డ్గా మనం ఉంటామని, సుమన్ ఉంటే సేఫ్ గార్డ్గా చేస్తామని వాళ్ళు ప్లాన్ చేశారు. నిజంగా అదే ప్లాన్ చేశారు, డౌటే లేదు, అదే ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు వెళ్ళి అడిగిందే కదా, ఇతను కూడా వెళ్ళి నువ్వు పెట్టుకో, నువ్వు చేసుకో, నువ్వు కానీ నువ్వు తనుజ ఉండండి అనేసి ఇతను కూడా రిక్వెస్ట్ చేశాడు. మళ్ళీ ఇతను ఎట్లా మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల. ఈయన వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు తనుజ గారిని పెట్టుకోరా కళ్యాణ్ అని. నెక్స్ట్ ఇమానుయల్ తెలుసన్నా, అండ్ ఆల్సో వాళ్ళకే టాస్క్ పెడతారేమో అని కూడా ప్యూర్లీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకే తిప్పుకొడుతున్నాయి. వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకి తిప్పుకొట్ల, వాళ్ళు ఆ స్ట్రాటజీ మీద లాస్ట్కి నిలబడాల. టార్గెట్ చేస్తారేమో అనేసి విడిపోయేసి వేరే వాళ్ళని పెట్టుకుంటే స్టిల్ వర్స్ట్లో వచ్చినప్పుడు వీళ్ళని టార్గెట్ చేస్తారు వచ్చి హైలైట్గా. నెక్స్ట్ వచ్చరికి ఇమానుయల్, తనుజ నా క్లోజ్ అయితే ఫ్రెండ్ అని చెప్పలేదు కదా, ఇప్పుడు తనుజ నా క్లోజ్ అని ఫ్రెండ్ అని నేను చెప్పలేదు కదా అంట. తనుజ బాగా ఆడింది, ఫ్రెండ్ అని కాదు, తనుజ బాగా ఆడింది, కళ్యాణ్ కూడా బాగా ఆడి ఈక్వల్గా ఆడారు. కానీ ఫ్రెండ్షిప్ ఫేవరెటిజం చూసి వీళ్ళు హోస్ట్ అనేది కళ్యాణ్కి ఇచ్చారు. నేను నైట్ ఇది చెప్తా అది చెప్తా, కానీ అది టార్గెట్ లాగా ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఒకరిద్దరు వేసిన టార్గెట్ అనలేము. దాంతోపాటుగా తనుజ కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అనలేము, ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫేవరెటిజం చూస్తారు దాంట్లో. అది
నెక్స్ట్ వచ్చేసరికి భరణి ఇమాన్యుల్తో తను మీద మనకి ఏమైనా ఎనిమిటీ ఉంటుందా చెప్పు, తనుజ మీద ఏమైనా ఎనిమిటీ ఉంటుందా? ఇప్పుడు వెళ్ళింది టీం ఫామ్ అయినప్పటి నుంచి శ్రీజ నెమ్మదిగా పొల్యూట్ చేసింది. అసలు పొల్యూట్ చేసింది శ్రీజ, తనుజని పొల్యూట్ చేసింది. తనుజ గారిని క్లియర్గా ఆవిడే పొల్యూట్ అయింది. ఆవిడే భరణి గారు అంటే నచ్చట్లేదు. అది డైరెక్ట్గా చెప్పింది కూడా భరణి గారికి, నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ఆ అమ్మాయి గేమ్ మధ్యలో వచ్చి చూసి చేస్తుంది, నువ్వు అయినా కూడా అమ్మాయితో ఉంటున్నావు అని చెప్పేసింది డైరెక్ట్గా. దానికి శ్రీజ ఏం చేస్తుంది, శ్రీజ ఒకనొకటి పాయింట్లో నిజంగానే శ్రీజ కళ్యాణ్ కలిసి కూడా వాళ్ళిద్దరు స్ట్రాటజీ గురించి చెప్తారు. అది ఏం స్ట్రాటజీ చెప్తారు, సేమ్ తనుజ ఏదైతే భరణి గారితో ఆల్రెడీ అంతకుముందు చెప్పింది అదే చెప్తారు. అంతేగాని ఎక్కువగా పెద్దగా ఎక్కించి చెప్పింది అయితే ఏం లేదు. దానికి ముందు తనుజ డైరెక్ట్గా భరణి గారితో చెప్పిందే వీళ్ళిద్దరు చెప్పే సీన్ చూసాం మనం. అంతేగాని వీళ్ళేదో పొల్యూట్ చేసేది ఏమి లేదు. ఆవిడ కూడా క్లారిటీ ఉంది. కళ్యాణ్ అండ్ శ్రీజ సుమనన్న పాపం ట్రై చేశాడు, బాగానే ఆడాడని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. శ్రీజ సుమనన్న తనుజ ఒక టీం అయితే తనుజ అక్కకి ఇలా చేసేవాళ్ళ వీళ్ళు సూపర్ క్వాలిటీగా అడిగింది. సుమనన్న శ్రీజ, సుమనన్న తనుజ వీళ్ళిద్దరు అవ్వమని కూడా అనుకున్నారు బాత్రూంలో డిస్కషన్ ఒక టైంలో. నువ్వు సుమనన్న కూడా అవుతారు, సుమనన్నతో అవ్వడానికి కూడా తనుజ గారు యాక్సెప్ట్ చేశారు. అలా వీళ్ళిద్దరూ ఒక పేరెప్పుడు ఉంటే వీళ్ళిద్దరు కానీ వేస్తారా, అలా ఒప్పుకుంటారా? వీళ్ళిద్దరూ ఒక టీం ఉంటే తనుజ అక్కకి ఇలా చేసేవాళ్ళ చేయరు, అప్పుడు సుమనానికి చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ ఇలాగే ఉంది, మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చి ఆడాలా, ఆడితే అర్థం వదిలే, మనం ఆడదాం వదిలేసి దాని గురించి డిస్కస్ చేయబాగాను. శ్రీజ సుమనని చూస్తే పాపం అనిపించింది నాకు, ఆయన కూడా బాగానే ఆడేళ్ళి అన్నట్టుగా డిస్కస్ చేసుకున్నారు. తర్వాత భరణి గారు దివ్యతో లోపల బెడ్రూమ్లో మాట్లాడుతూ అలా డిస్కషన్ జరుగుతుంటే, నువ్వు దివ్య యువ గోల్డ్ అన్ని సర్టిఫికేట్ ఇచ్చేసే కదా, వదిలేసి నువ్వు గోల్డ్, నువ్వు బాగా ఆడుతున్నావు, నువ్వు సూపర్ అది ఇది అనేసి పొగుడుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి లోపల రాము ఇమ్మాన్యుల్ ఇద్దరే పడుకుంటున్నారు హైలైట్గా హ్యాపీగా. వీళ్ళందరూ టెనెంట్స్ రూమ్లో డేంజర్ జోన్లో పడుకుంటే వాళ్ళిద్దరే పెద్ద బెడ్రూమ్లో బెడ్ లైట్లు వేసుకొని హ్యాపీగా పడుకొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇమ్మాన్యుల్ ఏమంటున్నట్టే, నేను ట్రోఫీ కొట్టకపోయినా పర్లేదు, నా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పోవాలన్నా ఇక్కడ అది ఇది అని చెప్తున్నాడు రాము. ఇమ్మాన్యుల్ నాకు కూడా అంతేరా, నేమ్ పెంచుకోవాలా, ఫ్యాన్స్ని పెంచుకోవాలని చెప్పించి ఇంకేం లేదురా అనేసి మాట్లాడుకుంటారు. ఓవరాల్గా అర్ధరాత్రి కూర్చుని ఇవన్నీ జరిగాయి. బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట వీళ్ళు ఏదో స్ట్రాటజీలు వేసుకున్నారని చెప్పి చేస్తున్నారు, కానీ వాళ్ళు వేసుకున్న టార్గెట్ స్ట్రాటజీ గురించి చెప్పట్లా. వాళ్ళు టార్గెట్ స్ట్రాటజీ చేసుకున్నారు, వీళ్ళు ఏదైతే మనం టార్గెట్ అవుతామని స్ప్లిట్ అయిన తర్వాత కూడా టార్గెట్ అయ్యారు. హెన్స్ ప్రూవ్డ్ వీళ్ళు అనుకున్నది జరిగింది. మీకు ఎంతమందికి లైవ్ చూసి అన్సీన్ చూసి నా వీడియో చూసిన తర్వాత క్లారిటీ వచ్చినారు కామెంట్ చేయండి. అండ్ ఏసీ పోయింది మామ, భయంకరమైన చెమటలు పోసాయి. అండ్ లైక్ చేయండి, కమన్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్స్ కూడా చేయండి. 1 million సబ్స్క్రైబర్స్ అవ్వాలి మామ. అట్లీస్ట్ ఇప్పుడు 8,50,000 దగ్గర ఉంది. ఈ వీడియోతో 8,50,000 అయి తీరాల. 8,000 కావాలి మామ. ఇప్పుడు ఈ వీడియోని 1,50,000 మంది చూస్తారు. 1.5 లక్షల మందిలో దాదాపు నేను రోజు స్టార్ట్ చూసాను 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయట్లా. 1.5 లక్షల్లో 70% అంటే ఎంత తెలుసా, 70,000 ప్లస్ 35,000 1,05,000 మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాను ఈ వీడియోలో. నాకు తెలుసు నువ్వు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నావు, 105,000 మంది నువ్వు ఉన్నావు. 8,000 మంది సబ్స్క్రైబ్ కొట్టండి, అయిపోద్ది మనకి 50,000. ఎలా 8,50,000 రూపీస్ ఏంట్రా 8,50,000 ఈ పర్టికులర్ దాంట్లో అయిపోవాలి మామ. చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మంచి క్రింజ్ వీడియోలోనే చూసి ట్రోల్ చేయండి. థ్యాంక్ యూ మామ, లవ్ యూ, బాయ్.